ప్రెస్ ఇక్కడ ప్రెస్ వాళ్ళు ఇంతకు ముందు కూడా అప్పుడు డబ్బులు అడిగితే ఇచ్చినాము. ఇప్పుడు వాళ్ళు గడ్డ మీద వాళ్ళ చుట్టాలు ఎవరో వాళ్ళు ఒల్లి పెట్టుకొని వాళ్ళ మీద అంతా మా మీద మాది నాశనం చేసింది. ఈ రోజు ఇక్కడ ఎందుకు కూలింది, దేనికోసం కూలింది? ఇప్పుడు అన్ని పేపర్స్ ఉన్నాయి. ఇప్పుడు ఎంఆర్ఓ వచ్చింది. ఎంఆర్ఓ మీకేమన్నా ఇప్పుడు మీకేమన్నా కూలగొట్టాలి ఏమన్నా మీకేమన్నా ఇప్పుడు ఆర్డర్ కాపీ ఇచ్చిందా? ఏం కాపీ ఇవ్వలేదు. మా మీద ప్రెషర్ ఉంది, మాకు కంప్లైంట్స్ వస్తున్నాయి అని కూలగొట్టింది. మళ్ళీ వేరే ఇన్ని ఇండ్లు కట్టుకున్నారు, ఎవరి జోలికి పోతలేరు. మా మీదనే కక్ష కట్టి ఇన్ని ఇండ్లు కట్టుకోరు, ఎవరి జోలికి పోతలేరు. మా ఇల్లు మాత్రం మరి అలాంటి కక్ష కట్టి కులగొడుతున్నారు. ఎందుకు కులగొడుతురో మా ఇది 5వ సారి ఇది కులగొట్టడము. 3 times ఏమో డబ్బులు ఇవ్వలేదని కులగొట్టిరు. అందరికి డబ్బులు ఇచ్చినాక 4th టైము 2 years దాకా నిలబడింది. కూలగొట్టినప్పుడు ఎంత నష్టం వస్తుంది? కులగొట్టినప్పుడు 4-5 లక్షల నష్టం వస్తుంది సార్. అట్లా ఎన్నిసార్లు కులగొట్టి మొత్తం కట్టినాక ఇప్పుడు మొన్న కులగొట్టిరు. ఆడియో సార్ తెలియక కులగొట్టిండు. ఇప్పుడు మళ్ళీ కట్టుకున్నాక ఇప్పుడు ఆడియో సార్ ఒప్పుకున్నాడు. మీరు అందరూ వెళ్తే కట్టుకోమని చెప్పి మరి రాపుల్ రాములు సార్ తీసుకొని ఆడియో దగ్గరికి వెళ్ళినాం సార్. తీసుకుపోతే రాపుల్ రాములు సార్ మాట్లాడిండు, కట్టుకోమని చెప్పింది సార్. ఇక మళ్ళీ ఎంఆర్ఓ మేడం కూడా కలిసినాం, ఆర్ఐని కూడా కలిసినాం. కట్టుకోమంటేనే చెప్పినాం ఒప్పుకోలేదు సార్. అందరు పేపర్లు వేసారు, ప్రెస్ ఎందుకు వేస్తారు మేడం, మేము ఇంత లాస్ అయినామంటే కూడా ఆమె ప్రెషర్ ఉంది, మా డ్యూటీలు పోతాయి అని చెప్పి ఆమె గులగొట్టేసి వెళ్ళిపోతుంది. ఏమి